సార్ ఏదో మీరు ఇంకో ఏదో బుక్ రాస్తున్నారని విన్నాను. ఎస్ అతకల్లపట్నం చరిత్ర. ఈ ఓకే. కనగానపల్లిలో ఒకప్పుడు పాలెగాళ్ళు ఇక్కడ నివసించి పాలెగాళ్ళ యొక్క కోట ఉండేది ఇక్కడ ఓకే. కోటలో కనగానపల్లిలోనా? కోటలో ఓకే. ఒక 100 ఎకరాల్లో కోటలో ఉండేది. కనగానపల్లి అంటే ముందు ఇక్కడ పెదయ్య గుడి ఉంది, పాత పెదయ్య గుడి. అక్కడ అతకల్లపట్నం అని ఓ ఊరు ఉండేది. అంటే ఫస్ట్ ఈ ఊరికి అక్కడేనా ఉండేది? అక్కడ ఉండేది. ఓకే. ఈ ఊరు వచ్చేసి పండమేటి నది ఒడ్డుంది. పండమేటి నది ఒడ్డున ఉంది ఇది ఊరిది. ఓకే. ఓకే. ఆ పండమేటి నది కంబగిరి స్వామి కొండలలో పుట్టి ప్రవహిస్తున్నటువంటి పండమేరు నదికి ఆ బుక్కరాయల యొక్క మంత్రి అయినటువంటి ఆయన బుక్కరాయ సముద్రం దగ్గర ఒక చెరువు కట్టించాడు. ఓకే. బుక్కరాయల పేరు మీదుగా బుక్కరాయ సముద్రం అని, బుక్కరాయల భార్య పేరు మీదుగా అనంతమ్మ పేరు మీదుగా అనంతపురం అని పేర్లు పెట్టాడు అనమాట. ఓకే. ఓకే. చాలా చరిత్ర ఉందంటారా? తర్వాత ఆహా. అదే విధంగా ఈ బుక్కరాయ ఇది బుక్కపట్నం దగ్గర కూడా అది ఆ నదికి ఒక ఈ చెరువు కట్టి అవతల బుక్కపట్నం అని బుక్కరాయల పేరు మీదుగా యూదుల అనంత సాగరం అని పేరు పెట్టాడు. అయితే కనగానపల్లి మీద ఏదో పాట ఉందని కూడా విన్నాను సార్. ఒకసారి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కూడా విన్నాము. ఒక్కసారి మా ప్రేక్షకులకు పుస్తకము రాసిన తర్వాత పుస్తక రూపంలో అన్ని పాటలు అవన్నీ వస్తాయి. అది మాకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? మాకు 3 ఇయర్స్ బ్యాకే చెప్పారు మీరు. చెప్పాము. అది త్వరలోనే ఆర్థిక పరిస్థితి వల్ల రిలీజ్ చేయలేకపోతే, చేయడం అంటే బాగా ఉండాలనే ఉద్దేశంతోనే మామూలు చేస్తే 20-30 వేల్లోనే అయిపోతుంది. మంచి బుక్ మాత్రం ఉంటుంది. అట్లే కాదు, మంచి 10 కాలాల పాటు భవిష్యత్తులో బాగుండా పిల్లలకి ఇది దీని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పిక్చర్ ఉంది. పెద్దగా బాగా కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తారు కదా, అట్లా దీన్ని కూడా ఆర్థిక పరిస్థితి ఏమన్నా కానీ ఒక లక్షలు కానీ దాన్ని ఒక లెవెల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో రెడీ చేస్తున్నాం. త్వరలో కూడా రిలీజ్ చేస్తాం.